హలో అందరికి. ఓర్ నాయన, ఎవరి నోటి నుంచి చూసినా బర్డ్ ఫ్లూ అనే మాటే వినపడుతుంది. చికెన్ అంటే చాలు. మా వారు ఎప్పుడు నాతో ఏదో ఒక ఇష్టం లేని పని చేయించాలనుకుంటారు, కానీ ఈ బర్డ్ ఫ్లూ రావడమేమో గాని ఈ బోటీ తెచ్చి నా మొహాన్ని అయితే వేసారు చేయమని. ఇక కష్టాలు పడి వీటినైతే కడుగుతున్నాను. ఇది అయితే వాటర్ పడుతుంటే బోరలా పొంగుతున్నాయి. మా సన్నీ గాడు నేను కడుగుతానని వస్తే తిట్టానని వెళ్ళిపోయి అలిగి ఆడ కూర్చున్నాడు. ఇక ఒట్టి బోటీ ఫ్రై చేయకుండా నేనైతే గోంగూర బోటీ అయితే చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటది గోంగూర బోటీ. ఎప్పుడు మా ఇంట్లో మా అత్తగారే చేస్తారు ఈ గోంగూర బోటీ. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఈ గోంగూర బోటీ. ఎలా వచ్చిద్దో ఏంటో ముందు ఆ టెన్షన్ కన్నా మా వారు ఎలా వంక పెడతారా అని ఆ టెన్షన్ ఉంది. అదేంటోనండి, మనుషులు కరోనా వైరస్ వచ్చినట్టు ఈ కోల్డ్కి బర్డ్ ఫ్లూ రావడం ఏంటో నాకే అర్థం కావట్లేదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు పద్దాక టేబ్రే కార్డులో బ్రహ్మంగారి కాలజ్ఞానమే ఈనేవాళ్ళు. ఆ కాలజ్ఞానంలో చెప్పినట్లే మనుషులకి జంతువులకి కొత్త రోగాలు వస్తున్నాయి. ఇక మన కూర విషయానికి వస్తే గోంగూర అయితే పక్కన ఉడికిపోయింది. మెదిపేసి పక్కన పెట్టేసాను. బోటీలో కొంచెం కారం వేసుకొని ఈ గోంగూర వేసి తిప్పేసుకోవడమే. కూర అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ బోటీ కూర వేసుకొని తింటా ఉంటే చేసిన కష్టం కూడా మర్చిపోతాం. అంత బాగుంటది కూర. వీడియో నచ్చినట్టయితే చిన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.